పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బార్ అండ్ రెస్టారెంట్లను మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలపై చుట్టుపక్కల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ప్లాస్టిక్ నిషేధం పాటించకపోవడంపై మండిపడ్డారు. భీమవరం పట్టణంలో మనం ప్లాస్టిక్ బ్యాన్ ను పూర్తిగా అమలు చేస్తున్నాము. దీనికి సంబంధించి వ్యాపారస్తులతోనూ ప్రజలతోనూ అలాగే విద్యార్థులతోనూ ర్యాలీలు నిర్వహించి అవగాహన సదస్సులు అన్ని నిర్వహించి అలాగే ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కూడా వేసి మనం ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనే దాన్ని చాలా చక్కగా పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అయినప్పటికీ గతంలో ఇప్పుడు ఉదాహరణకు ఈ మన అంబేద్కర్ సెంటర్ లో ఉన్నటువంటి అజయ్ బార్ అండ్ రెస్టారెంట్ లో గతంలో 2-3 సార్లు ఈ ప్లాస్టిక్ గ్లాసులు వాడొద్దు అని, తర్వాత కవర్లు వాడొద్దు అని గతంలో కూడా 2-3 సార్లు ఇక్కడ మనం ఎన్ఫోర్స్మెంట్ రైడింగ్ చేసి తర్వాత వాళ్ళ ఫైన్స్ కూడా వేయడం జరిగింది. అలాగే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ నడిపే వాళ్ళు టైమింగ్స్ అని లేకుండా ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి పని వేళల్లో పాటించకుండా మార్నింగ్ 5 గంటల నుంచే ఇక్కడ ఈ మందు అమ్మకాలు ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడ అంతా వచ్చిన వాళ్ళందరూ కూడా తాగి ఇక్కడ పడిపోవడము, కుర్రాళ్ళు కూడా నైట్ వచ్చేసరికి అందరు తాగుతూ పడిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిబంధనలు పాటించడం లేదు. అలాగే వీళ్ళు కూడా ఈ యొక్క బార్ అండ్ రెస్టారెంట్ వైన్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పని వేళలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారమే నడపాలని మరొకసారి